హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటంటే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. జనవరి 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది రద్దు చేయడం జరిగిందండి. ఏ కారణంగా జనవరి 1వ తేదీన పింఛన్ల పంపిణీ రద్దు చేయడం జరిగింది, తిరిగి ఏ ఏ తేదీల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా వచ్చే ఏడాది జనవరిలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఏ కేటగిరీ పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీరిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జనవరి 1వ తేదీన పింఛన్ల పంపిణీ ఎందుకు నిలుపుదల చేశారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం కాబట్టి, నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజున పింఛన్ల పంపిణీ అనేది నిలుపుదల చేసినట్లయితే సమాచారం అండి. ఈ విధంగా జనవరి 1వ తేదీన పింఛన్లు నిలుపుదల చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీ తేదీలు అనేవి మార్పు చేసినట్లయితే సమాచారం అండి. జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, డిసెంబర్ 31, 2025 రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వచ్చి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత సాంకేతిక సమస్యల వల్ల ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారికి సంబంధించి తిరిగి జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా డిసెంబర్ 31వ తేదీ మరియు జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, దీనిపై మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నానండి. అదేవిధంగా జనవరి నెలలో ఎంతమందికి పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి. 63,12,000 మందికి జనవరి నెలలో పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 63,12,000 మందికి 2,743 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి బడ్జెట్లో అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జనవరి 2వ తేదీన మరియు డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయబోతున్నారు. నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందే పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అమౌంట్ అనేది పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా, ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఈ 200 కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరీలో కలెక్టర్లకు విచారణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన రావడం జరిగిందంటే సమాచారం అండి. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ 200 పింఛన్లు ఏ కేటగిరీ లబ్ధిదారులకు అందించబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు సో ఈ 200 పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లయితే సమాచారం అండి. జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సో ఎవరికి పెన్షన్ మంజూరు చేయాలి అనేటువంటి సమాచారం అయితే వాళ్ళే నిర్ణయించడం జరుగుతుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చే ఏడాది జనవరి నుంచి 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. 50 ఏళ్ల పింఛన్లు అనగానే చాలా మంది వృద్ధాప్య పెన్షన్ అనుకుంటున్నారండి. కాకపోతే ప్రభుత్వం వివిధ కేటగిరీ పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ బీసీలకు
50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ప్రభుత్వం 50 ఏళ్ల పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలకు కూడా 50 సంవత్సరాలు పూర్తి కాగానే 50 ఏళ్ల పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందంటే సమాచారం. అదేవిధంగా నేత కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూడా 50 సంవత్సరాలు పూర్తి కాగానే వారికి కూడా 50 ఏళ్ల పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. వీరితో పాటు గీత కార్మికులు, మత్స్యకారులు, అదేవిధంగా కళాకారుల పెన్షన్, అదేవిధంగా సాంప్రదాయంగా చెప్పులు కుట్టేవారు, డప్పు కళాకారులు, సో వీరికి కూడా 50 ఏళ్ళు పూర్తి కాగానే 50 ఏళ్ల పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా 50 ఏళ్ల పింఛన్ అనగానే కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ లబ్ధిదారులకు వివిధ కేటగిరీ పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా 50 ఏళ్ల పింఛన్లకు వచ్చే ఏడాది జనవరిలో దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. రాబోయే రోజుల్లో 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా. ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. జనవరి నెలలో ఏ విధంగా పింఛన్లు మంజూరు చేయబోతున్నారు, ఎవరికి కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.